స్టేషన్లో వెళ్తుందా నీకు? ఇప్పుడు నువ్వు ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, మచిలీపట్నం జిల్లా, అదే బందర్ జిల్లా, పల్నాడు జిల్లా, ఇవి కదా రాస్తుంది. అవి తీసేస్తావా అమరావతి వస్తే? ఇప్పుడు హైదరాబాద్కి రంగారెడ్డి జిల్లా అని రాయడు కదా, హైదరాబాద్ జిల్లా అనే రాస్తాడు కదా. జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ అనే రాస్తాడు కదా. బెంగళూరు అంటే మైసూర్ జిల్లా అని రాస్తాడా? రాయడు కదా. మరి అమరావతి ఒక నగరం ఉంటే అది వచ్చేది కదా, అమరావతి జిల్లా అవుతుంది కదా. లేదా అమరావతి ఇప్పుడు ఈ జిల్లాల్లో ఉన్నటువంటి పార్ట్లన్నీ కలిపిన అమరావతిని ఒక జిల్లాగానన్నా ప్రకటించాలి, లేదా అమరావతి నగరంగాని ప్రకటించి ఈ జిల్లాల్లోతో దీన్ని సంబంధం లేకుండా చేయాలి కదా. చేస్తున్నారా? ఏమి చేయకుండా ఏం చేస్తున్నట్టు? ఏదో చేస్తున్నామని నాటు రాష్ట్ర విభజన దగ్గర నుంచి, హోదా తీసుకొచ్చిన దగ్గర నుంచి, ఈ రాష్ట్రానికి ఏదో పీకేసామని చెప్పి ప్రతిదీ మోసం. కానీ మా నాయకుడు గొప్పోడు, మా నాయకుడు ఉంటే కనుక రాష్ట్రం మీద అయిపోతుందని చప్పట్టు కొట్టుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ప్రజలు మరొకసారి మోసపోతున్నారు అంతే. సార్, ఒకటి ఇక్కడ అమరావతి నోటిఫై చట్టబద్ధత ఇవన్నీ పక్కన పెడితే అసలు అమరావతి ద్వారా రాష్ట్రానికి ప్రయోజనమా నష్టమా, లేదంటే అమరావతి ద్వారా ఖర్చులు పెంచేసి అప్పులు పాలైపోతుంది రాష్ట్రం అంటే ఒక లెక్క చెప్పుకొచ్చారు జగన్. ఒకసారి కరెంటు, డ్రైనేజ్ అంటే సివరేజ్, వాటర్, వీటి కల్పనకి